అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై విద్యా తెలుగు ఛానల్. ఈరోజు మనం గోబీ మంచూరియా చేద్దాం. తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. ముందుగా వాటర్ ఇలా పెట్టి హీట్ చేయాలి. ఇందులో మనం పసుపు, కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా మరగనిద్దాం. ఓకే, మన పసుపు, ఉప్పు, వాటర్ ఇలా మరిగింది. మరిగిన తర్వాత మనము ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని ఎత్తి అందులో వేస్తాం. అయితే కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉంటాయి కదా, అవి పోవడానికి మరియు వేడి నీళ్ళల్లో శుభ్రమైపోతాయి. కాలీఫ్లవర్ కానీ వేసుకుంటే ముందుగానే అంతా నీట్గా వేరేసాను నేను. అయినా ఈ స్వీట్నెస్కి ఏమైనా ఉంటే కూడా అవి పోతాయి మొత్తం. అందువల్ల నేను ఇప్పుడు అలా వేయడం జరిగింది. ఓకే, ఇలా స్టవ్ ఆపేసాను నేను. స్టవ్ ఆపేసిన తర్వాత ఇలా అయిపోయినటువంటి కాలీఫ్లవర్ని తీసుకొని మనము స్టెయిన్లెస్ స్టీల్లో మనము వడకట్టుకుందాం. ఓకే, నేను ఇలా చేసి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం చల్లనీళ్ళు పోస్తాను నేను, ఆరిపోతుంది త్వరగా. ఓకే, ఇప్పుడు మనం ఇందులోకి స్టఫ్ చేసుకోవడానికి కోటింగ్ చేసుకోవడానికి 3 వంతులు మైదా పిండి వేసుకుంటే 1 వంతు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలా వేసుకున్న పిండి ఇది. దీనిలోకి కొద్దిగా మనం కావాల్సినంత కారం వేసుకోవాలి. మళ్ళీ చిల్లీస్ కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం, అలాగే కొద్దిగా గరం మసాలా పౌడరు, అలాగే కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని దీన్ని దీంట్లో మనం కొంచెం కలర్ కూడా వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని మరిగించుకుంటూ ఉండాలి. మనం అవన్నీ కోట్ చేసుకునేది అప్పటికి. ఓకే, ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుని దీన్ని ఇలా కలుపుకోవాలి. నేను కొంచెం కలర్ వేసాను, కొద్దిగా ఆరెంజ్ కలరు, అందువల్ల కలర్ మీకు అలా ఎక్కువ అనిపిస్తుంది. చెన్నైలో ఇలా కలర్ ఇలా వేసి చూపిస్తారు మనకి ఏ పదార్థమైనా. ఓకే, మనం కూడా అలాగే బాగుంటుంది కదా కలర్ వేసుకుంటే, కలర్ఫుల్గా. దీన్ని మెత్తగా మనం కలుపుకుందాం. చూడండి, ఇలా గరిటె జారుగా కలుపుకుందాము. ఇప్పుడు
మనం గరం మసాలా అంతా వేసాం కదా, స్మెల్ భలే బాగా వస్తుంది. ఎలా ఉందంటే చికెన్ 65 ఉంది కదా, అలాంటి వాసన వస్తుంది. శ్రమ అనుకోకుండా కొంచెం కష్టపడి అన్నీ తెచ్చుకొని అన్నింటినీ ఇలా కలుపుకొని చేసుకుంటే ఏదైనా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. మనకి ఆరోగ్యకరమైనది ఇంట్లో తయారు చేసుకునేది కావాలి అంటే కొంచెం మనం శ్రమ పెట్టాలి, అంతే కదా. కార్న్‌ఫ్లోర్ వేసాం కదా మనము, అందుకని కొంచెం గట్టిగా వస్తుంది. ఓకే, ఒకసారి మనం రెండవసారి కలుపుకుందాం. బాగా డీప్ ఫ్రై అవ్వాలి. ఎప్పుడైనా సాయంత్రం పూట అలా స్నాక్స్గా తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. కలర్ అంత ఎక్కువ అవసరం లేదనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు కూడా. ఓకే, ఇంకా కొంచెం వేగనిద్దాం. ఓకే, అయిపోయింది. ఇలా మనం ఫ్రై చేసి ఉంచుకున్న వాటిని ఇప్పుడు మనము కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మనము ప్రాసెస్ చేయడం. ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు వేసుకుందాం. చిన్న ఉల్లిపాయలు, కొంచెం ఎల్లుల్లిపాయ అంటాం కదా, అంటే కొంచెం డ్రై చేసుకున్నాము. కొంచెం డ్రై చేసుకుంటే చాలా మంచిది ఎల్లిపాయ ఆరోగ్యానికి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. స్మెల్ చాలా బాగుంది. కొంచెం వేయండి. పచ్చిమిర్చి వేద్దాం. ఓకే, ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్లు ఓకే సోయా సాస్. ఓకే, ఇప్పుడు టమాటా పచ్చడి. ఓకే, ఇప్పుడు టమాటా పచ్చడి అంటే కొలతకి మీకు అలా ఉంటుందని నేను గంటలో చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం వెనిగర్ వేసేసా. ఇప్పుడు మనం మొత్తం కలుపుకొని మన కారం కావాలంటే వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి నాకు కారం చాలు అనిపించింది. ఇలాగే తీసుకోండి, గోబీ రెడీ. ఓకే ఓకే, ఇలా గోబీ వేసుకోండి, చేసుకోండి, తినండి, కామెంట్ చేయండి. నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. నేను
ఓకే చూడండి ఇలా తయారు చేశాను నేను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను. బాగుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి, తినండి. మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా విజయ తెలుగు ఛానల్ని. ఇంకా మీరు ముందుకు నడిపించాలని కోరుకుంటూ నమస్కారం.